సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తేదీ 22/2/2026 గురువారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:46 వరకు. తిథి చవితి రాత్రి 2:28 వరకు. నక్షత్రం శతభిష మధ్యాహ్నం 2:27 వరకు. వర్జం రాత్రి 8:52 నుండి 10:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:16 నుండి 11:01 వరకు. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 2:46 నుండి 3:31 వరకు. అమృతకాలం ఉదయం 7:06 నుండి 8:44 వరకు. తిరిగి మళ్ళీ తెల్లవారుజామున 6:31 నుండి. నేటి విశేషం మాఘ శుద్ధ చవితి నాడు మనకి 4 రకాలైనటువంటి వ్రతాలు ఉంటాయట. తిల చతుర్థి, అలాగే కుంద చతుర్థి, వర చతుర్థి, శాంత చతుర్థి. మాఘశుద్ధ చవితి నాడు ప్రదోషంలో గనక శివుడికి నల్ల నువ్వులతో పూజ చేసినట్లయితే, తిలలతో పూజ చేసినట్లయితే సమస్తమైనటువంటి పాపములు నశించునని కాశీఖండం చెబుతున్నది. కాబట్టి ఇవాటి రోజు ప్రదోష సమయంలో, అంటే సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివాలయంలో శివుడికి నల్ల నువ్వులతో అర్చన చేయటం వల్ల సమస్తమైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి ధ్వంసం చేయబడతాయని చెప్పి, నశించబడతాయని చెప్పేసి మనకి కాశీఖండం చెబుతున్నది. తిల చతుర్థి సందర్భంగా వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం, అలాగే కుంద చతుర్థి ఉన్నటువంటి కారణంగా ఇవాటి రోజు ఇది కూడా శివాలయంలోనే మల్లె పువ్వులతో గనక ప్రదోషం కాలంలో కానీ ఉదయం కానీ మల్లె పువ్వులతో గనక శివుణ్ణి పూజించినట్లయితే నక్తవ్రతం కూడా చేయమని చెప్తుంది. నక్తవ్రతం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషం వేళలో ఈ యొక్క నక్తవ్రతం ప్రదోష సమయంలో గనక మల్లె పువ్వులతోటి పూజ చేసినట్లయితే సమస్తమైనటువంటి సంపదలు, సిరి సంపదలు కూడా కలుగునని చెప్పేసి మనకి కుంద చతుర్థి సందర్భంగా ఈ విధమైనటువంటి వ్రతాన్ని ఆచరించమని చెప్తుంది. అలాగే వర చతుర్థి కూడా ఉన్నటువంటి కారణంగా ఇవాళ రోజు గౌరీదేవిని కనుక ఆరాధించినట్లయితే మనకి వరదానం కూడా కలుగునని చెప్పేసి నారద మహాపురాణం కూడా చెప్తుంది. కాబట్టి వర చతుర్థి సందర్భంగా గౌరీదేవిని ఆరాధన చేసుకోవడం చాలా చాలా శ్రేష్టము. అలాగే శాంత చతుర్థి సందర్భంగా మనకి చేసేటటువంటి స్నానాదికలు ఏవైతే ఉంటాయో వీలైతే నదీ స్నానం చేయడం చాలా చాలా శ్రేష్టం అని చెప్పి, తద్వారా శాంతి సౌఖ్యాలు అనేటటువంటివి కలుగుతాయని చెప్పేసి మనకి మాఘమాసంలో వచ్చేటటువంటి చవితి నాడు ఈ రకంగా 4 పర్వదినాలు పుణ్యదినాలు కలిసినటువంటి సందర్భంగా వీటిని ఆచరించడం వలన దోషాలు, పాపాలు నశిస్తాయి, సకల సంపదలు చేకూరుతాయి, గౌరీదేవి అనుగ్రహం వల్ల వరదానం కలుగుతుంది, అలాగే మనస్సుకు ప్రశాంతత కూడా లభిస్తుంది అనేటటువంటిది మనకి వేదం చెప్తుంది. కాబట్టి మొదలైనటువంటివన్నీ ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. రేపటి రోజుని మనకి మదన పంచమి సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సద బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.